హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవరిగ్రీన్ బ్రాంచ్. ఇవాళ సెషన్లో వచ్చేసి మనం యాంటీనా వేవ్స్ అండ్ ప్రాపగేషన్స్లో యూనిట్ 4లో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అని అంటే మైక్రోస్ట్రిప్ యాంటీనాస్ ఆర్ ప్యాచ్ యాంటీనాస్ అంటారు, లేదా మనకి రెక్టాంగులర్ మైక్రోస్ట్రిప్ యాంటీనాస్ అని అంటారు. ఓకేనా, దాని గురించి నేర్చుకుందాం. డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ మీన్ బై microstrip antenna? The antenna which made up of metal pads or strips. These patches are placed on the dielectric fed by the microstrip or coplanar transmission line is called microstrip antenna. ఇక్కడ మనకి మైక్రోస్ట్రిప్ యాంటీనా ఏంటి అంటే మెటల్ ప్యాడ్స్తోని ఏదైతే యాంటీనా ప్రిపేర్ అవుతుందో లేదా స్ట్రిప్స్తోని ప్రిపేర్ అవుతుందో ఆ ప్యాచెస్ అనేది దేనిపైన ఒక డైఎలక్ట్రిక్ అంటే ఒక డైఎలక్ట్రిక్ ప్లేన్ పైన పెట్టి మనం దానికి ఏం చేస్తాం, ఫెడ్ బై మైక్రోస్ట్రిప్స్ ఆర్ కోప్లానర్ ట్రాన్స్మిషన్ లైన్. దాన్ని మనం ట్రాన్స్మిషన్ లైన్ ద్వారా ఫెడ్ చేస్తాం. సో దాన్ని మనం ఏమంటాము అంటే మైక్రోస్ట్రిప్ యాంటీనా అని అంటాం. ఓకేనా, ఆర్ ప్యాచ్ యాంటీనా అని అంటాం. మనం ప్యాచ్ యాంటీనా అని ఎందుకు అంటామంటే అక్కడ మనం యూజ్ చేసే ప్యాచెస్ లేదు, మెటల్ ప్యాచెస్ యూజ్ చేస్తాం కాబట్టి ప్యాచ్ యాంటీనా అంటాం. ఇన్స్టాలేషన్ ఈజ్ వెరీ ఈజీ డ్యూ టు లో సైజ్. మనకి ఇది వచ్చేసి మనకి వెరీ లో సైజ్, చిన్న సైజు ఉంటుంది కాబట్టి ఇన్స్టాలేషన్ కూడా ఈజీగా ఉంటుంది. అండ్ వెయిట్ అండ్ కాస్ట్, వెయిట్ కూడా చాలా తక్కువ వెయిట్ ఉంటుంది, కాస్ట్ కూడా వచ్చేసి మనకి వెరీ లో కాస్ట్ అనేది ఉంటుంది. This antenna is mostly used with microwave integrated circuits, hence it is sometimes called integrated antenna. దీన్ని వచ్చేసి మనం ఇంటిగ్రేటెడ్ యాంటీనా అని కూడా అంటాం. ఎందుకు అని అంటే ఇది మనం మైక్రోవేవ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్లో కూడా మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో అందుకే వచ్చేసి దీన్ని మనం ఇంటిగ్రేటెడ్ యాంటీనా అంటాం. ఇట్ కుడ్ బి ఈజీలీ ఫ్యాబ్రికేటెడ్ ఆన్ పీసీబీ. ఇట్ ఈస్ మోస్ట్ వైడ్లీ యూజ్డ్ యాంటీనా. ఇది వచ్చేసి మనం ఎక్కువ యూజ్ చేసే యాంటీనా. ఓకేనా, దీని అప్లికేషన్స్ వచ్చేసి ఏంటి అంటే ఇన్ హై పర్ఫార్మెన్స్ స్పేస్ క్రాఫ్ట్, aircraft, satellite applications and mobile applications, these microstrip antennas can be used. ఇది వచ్చేసి మనకి ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అంటే స్పేస్ క్రాఫ్ట్లో కానీ, ఎయిర్ క్రాఫ్ట్లో కానీ, శాటిలైట్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో, అండ్ మొబైల్ అప్లికేషన్లో మనం యూజ్ చేసేది మెయిన్గా వచ్చేసి మైక్రోస్ట్రిప్ యాంటీనానే యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇన్ మొబైల్, రేడియో అండ్ వైర్లెస్ కమ్యూనికేషన్స్ దీస్ మైక్రోస్ట్రిప్ యాంటీనాస్ ఆర్ మోస్ట్ వైడ్లీ యూజ్డ్. మనకి రేడియో కమ్యూనికేషన్ కానీ, శాటిలైట్ కమ్యూనికేషన్లో, మొబైల్ కమ్యూనికేషన్ అండ్ వైర్లెస్ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో మనం మెయిన్గా యూజ్ చేసేటువంటి ప్రతి ఒక్క వైర్లెస్ కమ్యూనికేషన్లో మనకి మైక్రోస్ట్రిప్ యాంటీనా అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో దీని ఫీచర్స్ ఏంటి అని అంటే ఫస్ట్ ఫీచర్ వచ్చేసి సైజ్ అనమాట. సో వి చూస్ ద ప్యాచ్ యాంటీనా యాజ్ ద అరే ఎలిమెంట్ సిన్స్ ద ప్యాచ్ ఈజ్ వెరీ స్మాలర్ దాన్ దట్ ఆఫ్ డైపోల్. మనం డైపోల్ మీదకి వెళ్ళి కన్సిడర్ చేసుకున్నట్టయితే ఈ ప్యాచ్ యాంటీనా లేదా మైక్రో యాంటీనా వచ్చేసి మనకి ఏ విధంగా ఉంటుంది, వెరీ స్మాలర్గా ఉంటుంది. సో మన దీని ఫీచర్ వచ్చేసి వెరీ స్మాల్ యాంటీనా. సో ఇట్ ఈస్ అన్ అరే ఎలిమెంట్ అనమాట. దిస్ ఫీచర్ అలౌస్ అస్ టు డిజైన్ ఏ అరే విత్ ఏ హైయర్ ఆఫ్ రేడియేటింగ్ ఎలిమెంట్స్. దీన్ని మనం ఏ విధంగా డిజైన్ చేస్తాము అంటే హై రేడియేటింగ్ ఎలిమెంట్ మనకి ఆ విధంగా హయ్యర్ ఆఫ్ రేడియేటింగ్ ఎలిమెంట్ రూపంలో మనం దీన్ని మనం డిజైన్ చేయడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి అట్రాక్టివ్ కన్స్ట్రెయిన్స్. అట్రాక్టివ్ కన్స్ట్రెయిన్స్ అంటే ఏం లేదనమాట. దీని వచ్చేసి ప్రొఫైల్ వచ్చేసి లో ఉంటుంది అండ్ ఇట్ ఈస్ వెరీ ఫ్లెక్సిబుల్ అండ్ లైట్ వెయిట్, స్మాల్ వాల్యూమ్ అండ్ లో ప్రొడక్షన్ కాస్ట్. ఇది వచ్చేసి మనకి ప్రొడక్షన్ కాస్ట్ వచ్చేసి లో ఉంటుంది, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. ఓకేనా, అండ్ స్మాల్ వాల్యూమ్లో ఉంటుంది. సో ఇన్ అడిషన్ ద బెనిఫిట్ ఆఫ్ ఎ కంపాక్ట్ లో కాస్ట్ ఫీల్డ్ నెట్వర్క్ ఈజ్ ఆప్టెడ్ బై ఇంటిగ్రేటింగ్ ద ఆర్ఎఫ్ ఫీల్డ్ నెట్వర్క్. ఓకేనా, దీన్ని వచ్చేసి మళ్ళీ దీన్ని బెనిఫిట్ ఏంటి, కంపాక్ట్ లో కాస్ట్ ఫీల్డ్ అనమాట. నెట్వర్క్ ఈజ్ అటైన్డ్ బై ద ఇంటిగ్రేటింగ్. మనకి దీని కాస్ట్ ఫీల్డ్ వచ్చేసి వెరీ లోగా ఉంటుంది. అండ్ రేడియేటింగ్ ప్యాటర్న్, దీని యొక్క రేడియేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ద రెక్టాంగులర్ ప్యాచ్ ఎగ్జిస్టెడ్ ఆర్ ఎగ్జైటెడ్ ఆన్ ఇట్స్ ఫండమెంటల్ మోడ్ విచ్ హ్యాస్ మ్యాక్సిమం రేడియేషన్ ఇన్ ద డైరెక్షన్ పర్పెండిక్యులర్ టు ద ప్యాచ్. ఇది వచ్చేసి మనకి రేడియేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే బ్రాడ్ సైడ్ డైరెక్షన్లో వచ్చేసి మనకి మ్యాక్సిమం డైరెక్షన్ అనేది ఉంటుంది. సో విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెయిన్లీ వైర్లెస్ అప్లికేషన్స్ డ్యూ టు దేర్ లో ప్రొఫైల్ స్ట్రక్చర్. దీని యొక్క లో ప్రొఫైల్ స్ట్రక్చర్ ద్వారానే మనం ఏం చేయగలుగుతున్నాం, మనకు ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీలో వైర్లెస్ అప్లికేషన్స్ ఏదైతే ఉంటున్నాయో వైర్లెస్ టెక్నాలజీలో మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే లైట్ వెయిట్ అండ్ లో వాల్యూమ్. దీని వాల్యూమ్ వచ్చేసి వెరీ లో ఉంటుంది అండ్ ఇది వచ్చేసి వెరీ లైట్ వెయిట్లో ఉంటుంది. నెక్స్ట్ లో ఫ్యాబ్రికేషన్ కాస్ట్, మీన్స్ ఇట్ కెన్ బి మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ లార్జ్ క్వాంటిటీ. దీని ఫ్యాబ్రికేషన్ కాస్ట్ వచ్చేసి లో ఉంటుంది, అంటే దీన్ని తయారు చేయడానికి వచ్చేసి మనకి చాలా తక్కువ కాస్ట్ అవుతుంది కాబట్టి ఇది ఎక్కువ క్వాంటిటీస్లో మనకి మ్యానుఫ్యాక్చర్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ క్యాపబుల్ ఆఫ్ డ్యూయల్ అండ్ ట్రిపుల్ ఫ్రీక్వెన్సీ ఆపరేషన్. మనకి డ్యూయల్ ఫ్రీక్వెన్సీ అండ్ ట్రిపుల్ ఫ్రీక్వెన్సీ ఆపరేషన్ ఏదైతుందో దాంట్లో మనకి క్యాపబుల్ అవుతుంది అనమాట.
సపోర్ట్స్ బోత్ లీనియర్ అండ్ సర్క్యులర్ పోలరైజేషన్. ఇది వచ్చేసి మనకి లీనియర్ పోలరైజేషన్లో సపోర్ట్ ఇస్తుంది అండ్ సర్క్యులర్ పోలరైజేషన్లో బోత్ సర్క్యులర్ అండ్ లీనియర్ పోలరైజేషన్లో మనకి ఇస్తుంది అనమాట. ఇట్ కెన్ బి ఈజీలీ ఇంటిగ్రేటెడ్ విత్ మైక్రోవేవ్ ఐసీస్. ఇది వచ్చేసి మనకి మైక్రోవేవ్ ఐసీస్తో కూడా ఇంటిగ్రేట్ ఈజీగా అయిపోతుంది, ఎలాంటి ప్రాబ్లం అనేది లేకుండా. మెకానికలీ రోబస్ట్ వెన్ మౌల్టెడ్ ఆన్ కరస్పాండింగ్ సర్ఫేస్. మన కరస్పాండింగ్ సర్ఫేస్ ఏదైతే ఉందో దానిపైన పెట్టినట్టు కూడా ఈజీగా రోబస్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి డిసడ్వాంటేజెస్. మరి అడ్వాంటేజెస్ చూసాం, మరి డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఏంటి అంటే దీనికి వచ్చేసి నారో బ్యాండ్ విడ్త్ ఉంటుంది, ఓకేనా. బ్యాండ్ విడ్త్ వచ్చేసి వెరీ స్మాల్ బ్యాండ్ విడ్త్ అండ్ లో ఎఫిషియన్సీ కూడా లో ఉంటుంది. ఎందుకంటే ఇది మనకి తక్కువ అంటే మనం ప్రిపేర్ చేయడమే చిన్న ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి దీని యొక్క ఎఫిషియన్సీ వచ్చేసి లో ఉంటుంది. అండ్ గెయిన్ కూడా ఆటోమేటిక్గా ఎఫిషియన్సీ ఎప్పుడైతే లో ఉంటుందో గెయిన్ కూడా లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో దీని గెయిన్ వచ్చేసి కూడా మనకి లో గెయిన్ అనమాట. లో పవర్ హ్యాండ్లింగ్ కెపాసిటీ. దీన్ని వచ్చేసి మనకి పవర్ అనేది ఎక్కువ హ్యాండ్లింగ్ చేయలేదు, ఓన్లీ స్మాల్ అమౌంట్ ఆఫ్ పవర్ హ్యాండ్లింగ్ అనేది ఉంటుంది. పూర్ ఎండ్ ఫైర్ రేడియేషన్ ఏదైతే ఉందో అది వచ్చేసి మనకి పూర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సర్ఫేస్ వేవ్ ఎగ్జిటేషన్ వచ్చేసి సర్ఫేస్ వేవ్ ఎగ్జిటేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం లిమిటేషన్స్ గురించి చూద్దాం. సో లిమిటేషన్స్ వచ్చేసి ద లిమిటేషన్ ఆఫ్ మైక్రోస్ట్రిప్ యాంటీనా ఈజ్ వెరీ నారో ఫ్రీక్వెన్సీ బ్యాండ్ విడ్త్ విచ్ ఈస్ మెయిన్లీ కంట్రోల్డ్ బై ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్యారలల్ ప్లేట్ ట్రాన్స్మిషన్ లైన్. దీని యొక్క మనకి బ్యాండ్ విడ్త్ ఏ విధంగా ఉంటుందంటే నారో ఫ్రీక్వెన్సీ బ్యాండ్ విడ్త్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మెయిన్గా ప్యారలల్ ప్లేట్ ట్రాన్స్మిషన్ లైన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ద్వారా కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే టు ఓవర్కమ్ ద లిమిటేషన్ బై ఇంక్రీజింగ్ ద థిక్నెస్ ఆఫ్ ద ప్యారలల్ ప్లేట్ ట్రాన్స్మిషన్ లైన్ అండ్ బై ఇంక్రీజింగ్ ద ఇండక్టెన్స్ ఆఫ్ మైక్రో స్ట్రిప్ బై కటింగ్ స్లాట్. దీన్ని ఓవర్కమ్ చేయాలి అంటే ఎలా ఉంటుంది అంటే ఈ లిమిటేషన్ని ఓవర్కమ్ చేయాలి అంటే మనం ఆ ప్యారలల్ ప్లేట్ ఏదైతే ఉందో ఆ ప్లేట్ దాని యొక్క థిక్నెస్ ఇంక్రీజ్ చేయాలి. ట్రాన్స్మిషన్ లైన్ యొక్క ప్యారలల్ ప్లేట్ యొక్క మనం థిక్నెస్ అని ఇంక్రీజ్ చేయాలి. అలాగే ఇండక్టెన్స్ ఆఫ్ మైక్రోస్ట్రిప్ కూడా దాన్ని మనం ఇంక్రీజ్ చేస్తే అయిపోతుంది, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మెయిన్ టాపిక్ అనమాట. మెయిన్ టాపిక్ ఏంటి? మైక్రోస్ట్రిప్ యాంటీనా అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ మైక్రోస్ట్రిప్ యాంటీనా. దీన్ని మనం వెరీ ఇంపార్టెంట్ అనమాట. రెక్టాంగులర్ మైక్రోస్ట్రిప్స్ లేదా మైక్రోస్ట్రిప్ యాంటీనా వీడియో మొత్తం డైరెక్ట్ ఒక క్వశ్చన్ 10 మార్క్స్ క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ ద కన్స్ట్రక్షన్ అడగవచ్చు లేదా మైక్రోస్ట్రిప్ యాంటీనా గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నప్పుడు ఈ విధంగా మనం అడ్వాంటేజెస్, లిమిటేషన్స్, డిసడ్వాంటేజెస్, ఫీచర్స్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి కన్స్ట్రక్షన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఓకేనా. నౌ వి ఆర్ గోయింగ్ ఇన్ టు ద కన్స్ట్రక్షన్. సో హియర్ we are considering the rectangular strip or patch and dielectric material. So it is also called rectangular strip antenna. ఎందుకు మనం దీన్ని రెక్టాంగులర్ స్ట్రిప్ యాంటీనా లేదా ప్యాచ్ యాంటీనా అని ఎందుకు అంటున్నామంటే అక్కడ వచ్చేసి మనం ఏ విధంగా ఇక్కడ తీసుకున్నట్టయితే ఇది అనమాట. ఇది వచ్చేసి మనం ఈ ప్యాచ్ని మనం రెక్టాంగులర్ రూపంలో కట్ చేసి తీసుకుంటున్నాం కాబట్టి దీన్ని మనం రెక్టాంగులర్ మైక్రోస్ట్రిప్ యాంటీనా అంటాం. ఇది వచ్చేసి డయాగ్రామ్ అనమాట. ఈ డయాగ్రామ్ చూసుకున్నట్టయితే ఇది ఏ షేప్ అయితే ఉందో ఇది షేప్ వచ్చేసి మనం దీన్ని ఏమంటాం, ఈ ప్యాచ్ అనమాట. మనం రెక్టాంగులర్ స్ట్రిప్ యొక్క ప్యాచ్ అనమాట. ఇది వచ్చి హైట్ అనమాట. ఇక్కడ స్మాల్ ఇది ఉంది కదా, ఇది వచ్చి హైట్ అనమాట. ఇది వచ్చేసి సబ్స్ట్రేట్. దిస్ ఈజ్ ద మెటల్ గ్రౌండ్ ప్లేన్ అనమాట. ఇక్కడ తీసుకున్నటువంటి లాస్ట్ వచ్చేసి మనకి మెటల్ గ్రౌండ్ ప్లేన్. ఇక్కడ ఇది ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఇక్కడ వచ్చేసి మనకి ట్రాన్స్మిషన్ లైన్ అనమాట, ఓకేనా. ఇది వచ్చేసి లెంత్ ఆఫ్ ద ప్యాచ్ అనమాట. ఇది వచ్చేసి మనం చూస్తే ఏ విధంగా టాప్ వ్యూ అనమాట. ఇది మైక్రోస్ట్రిప్ యాంటీనా యొక్క టాప్ వ్యూ. సో ద మైక్రోస్ట్రిప్ యాంటీనా కన్సిస్ట్ ఆఫ్ ఎ వెరీ థిన్ మెటాలిక్ స్ట్రిప్ ఆర్ ప్యాచ్ ప్లేస్డ్ ఓవర్ ఏ సబ్స్ట్రేట్. ఇది వచ్చేసి మనకి ఎట్లా అంటే థిన్ మెటాలిక్ స్ట్రిప్ ఉంటుంది. ఇది మనం సబ్స్ట్రేట్ పైన ప్లేస్ చేయడం. ఇది సబ్స్ట్రేట్ అనమాట. ఇది ఓవరాల్ వచ్చేసి సబ్స్ట్రేట్. ఈ సబ్స్ట్రేట్ పైన మనం ప్యాచ్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. సో ద థిక్నెస్ ఆఫ్ మైక్రోస్ట్రిప్ ఈజ్ వెరీ స్మాల్ యాజ్ కంపేర్డ్ టు ద ఫ్రీ స్పేస్. మనకి మైక్రోస్ట్రిప్ యొక్క థిక్నెస్ ఏ విధంగా ఉంటుంది అంటే వెరీ లో ఉంటుంది అనమాట, ఓకేనా. విచ్ ఈస్ ఫ్రీ స్పేస్ వేవ్ లెంత్ కంటే తక్కువ ఉంటుంది. అంటే λ0/3 ఈజ్ లెస్ దాన్ of λ0/2. The substrate is placed between the patch and the ground plane. ఈ సబ్స్ట్రేట్ అనేది ఎక్కడ ప్లేస్ చేసాము అంటే గ్రౌండ్కి అండ్ ఆ విధంగానే ప్యాచ్కి, ప్యాచ్ అండ్ గ్రౌండ్ బిట్వీన్ ఏదైతే ఉందో మెటల్ గ్రౌండ్ ప్లేన్ ఇవి రెండింటి బిట్వీన్ మనం సబ్స్ట్రేట్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. ద హైట్ ఈజ్ వెరీ స్మాల్ యాజ్ కంపేర్డ్ టు ద ఫ్రీ స్పేస్ వేవ్ లెంత్. హైట్ కూడా మనకి ఫ్రీ స్పేస్ వేవ్ లెంత్కి కూడా తక్కువనే ఉంటుంది. అండ్ టిపికలిటీ 0.003 λ0 to λ0 less than or equal to 0.05 λ0. The length of the patch is selected in between the λ0/3 less than of λ0/2. అంటే వెరీ లెస్ అనమాట. ప్యాచ్ యొక్క లెంత్ కూడా వచ్చేసి మనకి వెరీ స్మాల్గా తీసుకోవడం జరుగుతుంది.
ద మైక్రోస్ట్రిప్ యాంటీనా అక్యుపైస్ వెరీ స్మాల్ స్పేస్. మనకి మైక్రోస్ట్రిప్ యాంటీనా ఏదైతే ఉందో ఇది వచ్చేసి వెరీ స్మాల్ స్పేస్, మరీ చిన్న స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. అండ్ ద డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్స్ బిట్వీన్ ద 2.2 లెస్ దాన్ ఎప్సిలాన్ ఆర్ లెస్ దాన్ 12 అనమాట. డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ కూడా వెరీ స్మాల్ ఉంటుంది ఓకేనా, విచ్ ఈస్ బిట్వీన్ 2.2 అండ్ 12 బిట్వీన్ దానిలో ఎప్సిలాన్ ఆర్లో మనకి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. So it is having metallic patch and placed on the dielectric material supported by the ground plane and transmission line used for feeds the microstrip antenna. ఈ మైక్రోస్ట్రిప్ యాంటీనా ఏ విధంగా ఉంటుంది అంటే మనకు మెటాలిక్ ప్లాచ్ అనేది దేనిపైన ప్లేస్ చేసాం, డైఎలక్ట్రిక్ మెటీరియల్, దాన్ని మనం ఏ విధంగా గ్రౌండ్ ప్లేన్కి సపోర్ట్గా ఉంటుంది అంటే గ్రౌండ్ ప్లేన్ పైన మనకి ప్లేస్ చేయడం జరుగుతుంది. అలాగే దాని ట్రాన్స్మిషన్ లైన్ దేనికి ఇస్తున్నామంటే టు ఫీడ్ ద మైక్రోస్ట్రిప్ యాంటీనా. మైక్రోస్ట్రిప్ యాంటీనాకి ఫీడ్ చేయడానికి మనం అంటే దానికి ఇన్పుట్ ఇవ్వడానికి ట్రాన్స్మిషన్ లైన్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ద ఇంపిడెన్స్ ఆఫ్ మైక్రోస్ట్రిప్ యాంటీనా డిపెండ్స్ అపాన్ వేరింగ్ ద పొజిషన్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్ స్టిల్ గెటింగ్ ద ఇంపిడెన్స్ మ్యాచింగ్. సో దీని యొక్క ఇంపిడెన్స్ ఏ విధంగా ఉంటుంది అంటే ఈ మైక్రోస్ట్రిప్ యాంటీనా యొక్క ఇంపిడెన్స్ ఏ విధంగా ఉంటుంది అంటే ట్రాన్స్మిషన్ లైన్ యొక్క వేరింగ్ ద పొజిషన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్. మన ట్రాన్స్మిషన్ లైన్ యొక్క పొజిషన్ డిపెండ్ చేసుకొని మనకి ఇంపిడెన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే ట్రాన్స్మిషన్ లైన్ యొక్క పొజిషన్ ఎక్కడెక్కడ అవుతుందో తాపకు ప్రతిసారి వ్యారీ అవుతూ ఉంటుంది. సో ఆ వ్యారీని డిపెండ్ చేస్తూ మనం ఇంపిడెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. స్టిల్ గెటింగ్ ద ఇంపిడెన్స్ మ్యాచింగ్. Usually considering the length of the microstrip antenna is L equal to lambda2 and W is the width of the microstrip antenna. దీంట్లో వచ్చేసి మనకు లెంత్ ఏ విధంగా వేస్తాము అంటే lambda/2 is the length of the microstrip antenna and W is the width of the microstrip antenna. ఇది చూసుకున్నట్లయితే మైక్రోస్ట్రిప్ అనమాట, ప్యాచ్ యొక్క డయాగ్రామ్ అనమాట. దీంట్లో చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి లెంత్ ఈక్వల్ టు lambda/2 అండ్ ఇది వచ్చేసి మనకి ఈ వర్టికల్ లైన్ వర్టికల్ హైట్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి డబ్ల్యూ. ఈ డబ్ల్యూ మనం దీన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే విడ్త్, మైక్రోస్ట్రిప్ యాంటెన్నా యొక్క విడ్త్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇవి ఏవైతే ఉన్నాయో సైడ్ ఎడ్జెస్ వచ్చేసి మనకి రేడియేషన్ ఎడ్జెస్ అనమాట. ఇది వచ్చేసి ఈ ప్లేన్ అనమాట ఓకేనా. ద హైట్ ఆఫ్ ద డైఎలక్ట్రిక్ మెటీరియల్ షుడ్ బి h less than or 0.05 lambda. Beyond this value the microstrip antenna does not radiates. ఈ రేంజ్లో హైట్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే హైట్ అనేది 0.05 ల్యాండా దానికంటే చిన్నగా ఉంటేనే మనకి సర్క్యులేట్ అవుతుంది, లేదు అంటే ఎలాంటి రేడియేషన్ అనేది జరగదు. సో డైమెన్షన్స్ దట్ ఈస్ లెంత్ ఆఫ్ ద ప్యాచ్ ఈస్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ద డైమెన్షన్స్ ఆఫ్ ద విడ్త్ ఆఫ్ ద ప్యాచ్. మనకి ఎప్పుడైనా కూడా లెంత్ అనేది ఏ విధంగా ఉండాలి, విడ్త్ కంటే ఎక్కువ ఉండాలి. ఎప్పుడైనా మైక్రోస్ట్రిప్ యాంటెన్నా యొక్క లెంత్ అనేది విడ్త్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే మనకి ఇది సర్క్యులేట్ అవ్వడం జరుగుతుంది ఓకేనా. దీస్ ఎడ్జెస్ విత్ నో డైమెన్షన్స్ ఆర్ రేడియేటింగ్ ఎడ్జెస్, ద ఎడ్జెస్ విత్ డైమెన్షన్స్ ఆర్ నాన్ రేడియేటింగ్ ఎడ్జెస్. దీంట్లో వచ్చేసి ఒమేగా లేదా డబ్ల్యూతోని ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి మనకి రేడియేటింగ్ ఎడ్జెస్ అనమాట. ఎల్ అనే అక్షరంతో ఎల్ అనే లెటర్తో ఏవైతే డైమెన్షన్స్ ఉన్నాయో ఇవి వచ్చేసి నాన్ రేడియేటింగ్ ఎలిమెంట్స్ అనమాట. ఏం లేదు, విడ్త్ వచ్చేసి మనకి రేడియేటింగ్ ఎలిమెంట్స్ అండ్ లెంత్ వచ్చేసి నాన్ రేడియేటింగ్ ఎలిమెంట్స్ అనమాట. ఓకే, ద రేడియేషన్ మ్యాగ్నిట్యూడ్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ ద విడ్త్ ఆఫ్ ద స్ట్రిప్. మనకి రేడియేషన్ అనేది దేనిపైన, విడ్త్ స్ట్రిప్ యొక్క విడ్త్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఇఫ్ ద విడ్త్ ఆఫ్ ద స్ట్రిప్ ఈస్ మోర్ ద రేడియేషన్ మ్యాగ్నిట్యూడ్ విల్ బి మోర్. ఎప్పుడైతే మనకి స్ట్రిప్ యొక్క విడ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు రేడియేషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇఫ్ ద విడ్త్ ఆఫ్ ద స్ట్రిప్ ఈస్ లెస్ దెన్ ద రేడియేషన్ మ్యాగ్నిట్యూడ్ ఆల్సో లెస్. ద ఇంపిడెన్స్ మ్యాచింగ్ ఈస్ కంట్రోల్ బై ద వాల్యూ ఆఫ్ ఒమేగా లేదా డబ్ల్యూ. మనకు వచ్చేసి విడ్త్ అనేది ఇంక్రీజ్ అవుతే మనకి రేడియేషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, ఒకవేళ డిక్రీజ్ అవుతే రేడియేషన్ కూడా డిక్రీజ్ అవుతుంది. ఇంపిడెన్స్ మ్యాచింగ్ అనేది మనకి ఆ విడ్త్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో when the patch length is half of the wavelength that is L equal to lambda/2, the electric field produced below the edges of the L dimensions. When the electric field produces, then the electric field lines are also produces. Those are propagates in the direction normal to the substrate అనమాట ఓకేనా. ఎప్పుడైతే మనకి ప్యాచ్ లెంత్ అనేది λ/2 ఉంటుందో అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో అది ఎల్ డైమెన్షన్స్కి బిలో ఉంటుందో అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేటివి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఆ ఫీల్డ్ అయినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేటివి ఏ విధంగా ఉంటాయి, దోస్ ఆర్ ప్రొపగేట్స్ ఇన్ నార్మల్ డైరెక్షన్ టు ద సబ్స్ట్రేట్కి నార్మల్ డైరెక్షన్లోనే అవి ప్రొపగేట్ అవుతూ ఉంటాయి. యాజ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఆర్ ఇన్ ఫేస్,
బోత్ గెట్ యాడెడ్ టుగెదర్. ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేది సేమ్ ఫేజ్లో ఉంటాయో, ఇన్ ఫేజ్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, అవి రెండు వచ్చేసి మనం యాడ్ చేయడం జరుగుతుంది. సో ద రేడియేషన్ ఇంటెన్సిటీ గోస్ అండ్ డిక్రీజ్ ఇన్. ఆ రేడియేషన్ ఇంటెన్సిటీ అనేది మనకు మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటుంది. అండ్ ఫీల్డ్స్ మోర్ అవే ఫ్రమ్ ఎడ్జెస్. ఫీల్డ్స్ అనేది ఎడ్జెస్ నుండి అవేగా అంటే దూరంగా మూవ్ అవుతూ ఉంటాయి. అండ్ దోస్ ఆర్ అవుట్ ఆఫ్ ఫేజ్. ఆ విధంగా ఉన్నప్పుడు ఏమవుతుంది, అవి రెండు అవుట్ ఆఫ్ ఫేజ్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో బోత్ ఫీల్డ్స్ ఆర్ క్యాన్సల్ ఈచ్ అదర్. అప్పుడు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఫీల్డ్స్ అనేటివి క్యాన్సల్ అవ్వడం జరుగుతుంది. సో వెన్ ద బోత్ ఫీల్డ్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ దెన్ గివ్స్ మ్యాక్సిమం రేడియేషన్. ఎప్పుడైనా కానీ ఫీల్డ్స్ వచ్చేసి మనకు పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ ఉంటే, అవి రెండు ఒకదానికొకటి పర్పెండిక్యులర్ ఉన్నప్పుడు మనకు మ్యాక్సిమం రేడియేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ద మ్యాక్సిమం రేడియేషన్ ఈస్ పర్పెండిక్యులర్ టు ప్యాచ్ యాంటీనా అండ్ మైక్రోస్ట్రిప్ యాంటీనా. ఓకేనా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఎవర్గ్రీన్ బ్రాంచ్.